భక్తుడు తృప్తి పడితే భగవంతుడు సంతోషపడతాడు. స్వామి వెనక్కి చూడండి. ఎవరితో మాట్లాడుతున్నావు కన్నయ్య? అమ్మకి ఏమని చెప్పాలి నేనిప్పుడు? మాట్లాడవేంటి? చెప్పు. ఎవరున్నారిక్కడ? బలరామా, సుబాలా? ఇక్కడికొకరు రావడం నీకు తెలియకపోవడమా? అలా జరుగుతుందా అమ్మా? ఇక్కడ కేవలం రసంతో ఉన్న మామిడి పండుంది. దీని రుచిని నేను చూడాలనుకుంటున్నాను. ఆగు కన్నా, ఒక విషయం మర్చిపోవడం లేదుగా. మన ఇంట్లోకి ఎప్పుడు ఏ కొత్త వస్తువు వచ్చినా కన్నా ముందు మనం ఏం చేయాలి? ముందు దేవుడికి నివేదన చేయాలి. చాలు చాలు చాలు. ప్రొద్దుటి నుంచి అందరికి చాలా సేవ చేసావు నువ్వు. ఇక అమ్మని నీకు సేవ చేసుకోనివ్వు. పద రా. దండం పెట్టుకో. అమ్మా, నువ్వు నాకు రామాయణం ఎందుకు చదివి వినిపిస్తుంటావు? ఎందుకంటే నువ్వు కూడా శ్రీరాముళ్లా ఉండాలని. ఇలాగేనా? నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఎందుకంటే నువ్వు ఆయన చూపిన మార్గంలోనే నడవాలి అని. ఆయన పదంలో నడవాలి. ఆయనలాగా పరాక్రమవంతుడివై తెలివిగలవడవై ఉండాలి. అర్థమైందా? అలాగే ఆయనలాగా యోధుణ్ణి కావాలి. అది కూడా. రా, కూర్చుని పూజ చేయి. రా కన్నయ్య. అమ్మా, మనం పూజ ఎందుకు చేస్తాము? నీకు ఆకలి వేస్తే నువ్వేం చేస్తావు? పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాను. మరి అప్పుడు అమ్మేం చేస్తుంది? అప్పుడు నువ్వు మంచి మంచి రుచికరమైన వంటలు చేసి పెడతావు. అంతే. అలాగే నారాయణుడు కూడా ఎల్లప్పుడూ మనల్ని చూసుకుంటూ ఉంటారు. కన్నయ్య, మన దగ్గర ఉన్నదంతా కూడా వీరిచ్చిన ప్రసాదమే. అందుకనే నారాయణుల వారికి మనం ధన్యవాదాలు చెప్పడానికి పూజ చేస్తుంటాం. అర్థమైందా? నిర్మల మనసుతో నారాయణ్ణి ధ్యానం చేసేవారికి ఆయన ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఎల్లప్పుడూ తన భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు. కానీ అమ్మా, అయితే ఒకవేళ నాకు ఈ తియ్యటి పళ్ళు తినాలనే కోరిక ఉంటే తీరుస్తారు కదా నారాయణుడు. తప్పకుండా పూర్తి చేస్తారు. ఆయన పండు మీ అమ్మైనా ఇస్తుంది కదా. కోరాలనుకుంటే ఏదైనా గొప్ప కోరిక కోరుకో. గొప్పగా నువ్వేం కోరుకుంటావు నారాయణుణ్ణి? దొంగ, కోరుకున్నది అందరికి చెప్తారా ఏంటి? సరే, అయితే నేను కూడా ఏదైనా గొప్పగా కోరుకుంటాను. అయితే నాకది దొరుకుతుంది కదా? ఎందుకు దొరకదు? మంచి మనసుతో పూర్తి శ్రద్ధతో అడిగి చూడు, తప్పకుండా లభిస్తుంది. అమ్మంటుంది మీరు ప్రతి భక్తుని కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారని. నా కోరిక చాలా చిన్నదే, చాలా చిన్నది. దాన్ని నెరవేర్చండి ప్రభు. అంతలా ఏం కోరుకుంటున్నాడు వీడు? నేను మంచి మనస్సుతో మిమ్మల్ని ధ్యానిస్తున్నాను నారాయణ. తరువాత నన్ను నిరాశపరచొద్దు. నేను నా స్నేహితులతో కలిసి యమునా తీరాన ఆడుకోవడానికి అనుమతి ఇప్పించండి. ఏం కోరుకున్నావు కన్నా? దొంగ, కోరుకున్నది ఎవరైనా చెప్తారా? దొంగ? అమ్మనే దొంగ అంటున్నావా? ఇలారా. నేను దొంగనా? నువ్వే దొంగవి, నువ్వే దొంగవి. అమ్మనే కన్నే దొంగ అంటున్నాడా? పండు కావాలా వద్దా? కావాలి కదా, మరి పద పద.
వచ్చేసారా మీరు? ముసలవ్వ కనిపించిందా? ఆ? ఏమైనా ఇచ్చారా లేదా చెప్పండి. సంతృప్తి పడింది కదా ఆవిడ? నారాయణుడి కరుణతో ఆవిడ చాలా సంతృప్తి చెందారు. ఎన్ని పళ్ళిచ్చి వెళ్ళిందో. నారాయణుడు మంచే చెయ్యాలి ఆవిడికి. నాన్న, ఏంటి మీరు చేసేది? అయినా ఎందుకు? ఇది ఒక భక్తుని సేవని మీరు అనుకోండి స్వామి, లేదా మీ నాన్న స్నేహంతో అనుకోండి. కానీ అమ్మ చూస్తోంది నాన్న. తనకు అనుమానం వస్తే ఆ సందేహాలకు సమాధానం నేను మాత్రం ఇవ్వలేను. బావుందండి. బాగా ప్రేమ పుట్టుకొచ్చిందే కన్నయ్య మీద. నా అదృష్టం బాగుంది. ఇవాల్టి విషయం గాల్లో తేలిపోయింది. లేకపోతే ఇవాళ నాన్న నా రహస్యాన్ని బయట పెట్టేసేవాడు. అదా, ఇవాళ నువ్వు చాలా కష్టపడ్డావు కదా, అలాగే అలసిపోయి ఉంటావు కదా. వీడా అలసిపోయాడా? ఇప్పుడే అనండి బయటికి వెళ్ళమని తుర్రున పరిగెడతాడు. నందరాజా, పెదనాన్న, దేవధనుస్య నీకోసమేగా తెచ్చింది. ఇదిగో, ఇది కూడా పట్టుకో. చూసావా అమ్మా, ఇది రాముళ్లాంటి ధనుర్బాణాలు. ఇప్పుడు చెప్పు, నేను అచ్చం రాముళ్లా ఉన్నాను కదా? నంద, ఇవాళ జరగబోయే రామలీలలో వీణ్ణే రాముడిగా చేసేద్దాం. అలాగే చేద్దాం. కానీ రాముల వారు కన్నయ్యలా అల్లరివాడు కాదు. మరి రాముల వారు ఎలా ఉండేవారు? మర్యాద పురుషోత్తములు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు. అలాగే శరణన్న వారిని రక్షించేవాడు. అలా ఉండేవారే రాములవారు. యశోదా, ఇవాళ రాముడిగా నువ్వు వేషం వేస్తేనే బాగుంటుంది. లేదు లేదు, నేను కేవలం చూస్తాను. నాకు చూడడం అంటేనే ఇష్టం. ఈసారి మన రామలీలను కన్నయ్యతో కలిసి చూస్తాను. అవునా కన్నా? చెప్పు. అది సరే, కానీ అసలు రామలీల అంటే ఏంటి? రామలీల అంటే రామాయణం. శ్రీరామచంద్రుని జీవిత నృత్యనాటిక. నేను చెప్పనా? ఊరంతా కలిసే చక్కటి సమయం. అంత పెద్ద వేడుక. చాలా పెద్ద వేదిక ఉంటుంది. ఆ వేదిక పైనే రాముల వారి కథ ప్రదర్శన జరుగుతుంది. అక్కడ భక్తులందరూ ఆ భక్తి రసంలో తన్మయులైపోతారు. అలా ఉంటుంది రామలీలంటే. అయితే అమ్మా, నేను తప్పక చూస్తాను. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పరిస్థితిని మీరు సంభాళిస్తూ వచ్చారో అది చూసి మీ ఇద్దరిపై నమ్మకం ఇంకా దృఢంగా అయింది నాకు. అందువల్ల నా మిత్రుడు ఈ తపస్సులో ఎంతకాలం లీనమై ఉంటాడు అప్పటి వరకు తన సామ్రాజ్యం పైన, అలాగే తన అస్తిత్వం పైన ఎలాంటి హాని జరగకూడదు. దాన్ని నిలబెట్టడానికి మీరు ఏది చేయవలసి వచ్చినా అది చెయ్యండి, సరేనా?
తన్నేం చేద్దాం? ఇక తన అవసరం మనకుండబోదు. కేవలం మహారాజు కంసులు తమ తపస్సును పూర్తి చేయాలి. నాకిప్పుడు అనిపిస్తుంది ఇంకెంతో కాలం పట్టదని. కంసుడి తపస్సు కనుక సఫలమైతే, ఒకవేళ గొప్ప వీరప్రసాదం పొందితే కనుక మొదటి దాడి తనే చేస్తాడు. కృష్ణుడి మీద మన పుత్రుడిపై తపస్సు శక్తి వల్ల దుష్ప్రభావమా? నారాయణుడు చూస్తున్నాడు దేవకి. ఆయనే రక్షిస్తాడు. తనకింకెలాంటి శక్తులు లభించకూడదు స్వామి. నేను దుష్టుడిని ఇంకా శక్తివంతంగా చూడలేను నేను. లేదు, హే నారాయణ, సృష్టి పాలక, కంసుడి లాంటి రాక్షసుడికి ఎలాంటి వరం లభించకూడదు. ఏదైనా చెయ్యండి. ఆ దుర్మార్గుడికి తపస్సు సఫలం కాకుండా చూడండి. తను దానికి యోగ్యుడు కాడు. ఈశ్వరుడిచ్చే వరాలకి యోగ్యుడి కాదు స్వామి. ఎందుకు ఆగిపోయావు కన్నయ్య? చూడు, మనం వచ్చేసాం. అమ్మా, అడవి. అవును కన్నయ్య, దండకారణ్యం. ఇక్కడే రాముల వారు, సీతమ్మ వారు ఇంకా లక్ష్మణ సోదరులతో కలిసి వనవాసానికి వెళ్లారు. మరి ప్రభావతి పిన్ని ఇంకా కస్తూరి కూడా వెళ్ళారా? అమాయకుడు నా కన్నయ్య. కస్తూరి పిన్ని సీత వేషం వేసుకుంది. ఇక ప్రభావతి పిన్ని లక్ష్మణ సోదరుడు. సౌమిత్ర, నన్ను నమ్మండి. నేను స్వామి స్వరాన్నే విన్నాను. వారు మిమ్మల్ని అరుస్తూ పిలుస్తున్నారు. వెళ్ళండి, వారికి సహాయం చేయండి. అన్న శ్రీరాముణ్ణి వెతకడానికి వెళ్లే ముందు నేను లక్ష్మణ రేఖను గీస్తున్నాను వదనమ్మా. మీరు దాన్ని దాటినంత వరకు లోకంలోని ఏ శక్తి మీకు ఎలాంటి హాని చేయలేదు. ఇక నేను వస్తాను తల్లి, ఆశీర్వదించండి. ఆశీస్సులు. తరువాత లక్ష్మణుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే పక్కనే దాక్కుని ఉన్న 10 తలల దశకంఠుడు భిక్షువు రూపంలో అక్కడికి వచ్చేశాడు. అమ్మ, శ్రీరాముడు ఎప్పుడొస్తాడు? చూడు కన్నా, రావణాసురుడు వచ్చేస్తాడు సీతామాతను అపహరించుకుని పోవడానికి. చూడు. భిక్షాందేహి, భిక్షాందేహి. ఎప్పుడైతే సీతామాత భిక్ష వేయడం కోసం లక్ష్మణ రేఖను దాటిందో అంతే రావణుడు తన రాక్షస రూపాన్ని చూపించాడు. హే రఘునందన, కాపాడండి. రఘునందన, రక్షించు. సులక్షణ చిన్నం అయితే నిజంగా రావణుడిలాగే ఉంది.
రఘునందన నన్ను కాపాడండి. రఘునందన రక్షించండి. కరుణా నిధాన. కన్నయ్య, నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మకు చెప్పు, నీకేమైనా బాధగా ఉందా? చూడండి, కన్నయ్యని తీసుకువెళ్దాం. కన్నయ్య, కన్నయ్య లేరా, మంచినీళ్ళు తాగు. లేపండి వీణ్ణి. లే, ఇదిగో నీళ్లు తాగు. ఏమైంది వీడికి? ఏమైంది కన్నయ్య? జ్వరతాపం కూడా లేదు. ఏమైందండి వీడికి? పొరపాటున ఎవరి చెడు దృష్టి అయినా సోకిందా? కన్నయ్య, కన్నయ్య, హే నారాయణ, ఎవరి దృష్టి సోకినా అది తొలగిపోవాలి. నా కన్నయ్య కష్టం దూరం చేయండి ప్రభు. కన్నయ్య, చూడు. లే కన్నయ్య, నేను వైద్యుల్ని తీసుకొస్తాను. ఒక్క నిమిషం, ఈ కషాయం తాగించనివ్వండి. తాగు కన్నా, తాగు కన్నా, తాగు. అమ్మా, నీకేం కాలేదు కదా కన్నయ్య? నీకేమైంది అసలు? మీరంటూ ఉంటారు కదా, బయటకు తీసుకువెళ్ళాలి, బయటకు తీసుకువెళ్ళాలి అని. ఇప్పుడు చూడండి, బయటకు తీసుకువెళ్ళడం వల్ల ఎలా జరిగిందో. ఇది బయటకు తీసుకువెళ్ళడం వల్ల కాదు, కన్నయ్యను ఇంతకాలం ఇంట్లో ఉంచడం కారణంగా జరిగింది యశోద.